హాయ్ అండి. ప్రీవియస్ వీడియోలో మనకి బ్యాక్ పార్ట్ హైట్ ఎలా తీసుకోవాలి, నెక్ ఎలా తీసుకోవాలని చెప్పాను కదా! ఇప్పుడు ఆర్మ్ రౌండ్ మనం మార్క్ చేసుకున్న తర్వాత ఇలా మనకి సైడ్ అనేది నడుము పార్ట్ అవన్నీ ఎలా తీసుకోవాలో చెప్తాను. మనకి సైడ్ అనేది ఇలా కొంచెం హాఫ్ ఇంచ్ అనేది మనం ఎక్స్ట్రా తీసుకోవాలి ఖర్చు దగ్గర. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ అనేది కూడా మన హైట్ అనేది మార్క్ చేసుకుందాం. దీనికి బ్యాక్ పార్ట్‌ని 2 ఫోల్డ్స్ చేసేసి హాఫ్‌కి ఇలా మనం మార్క్ చేసుకోవాలండి హైట్ అనేది. ఇలా మార్క్ చేసుకుంటే మనకి బ్యాక్ హైట్ అనేది వస్తుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నాకు ఇక్కడ లెంత్ అనేది కొంచెం తగ్గించమన్నారు కాబట్టి నేను పావించి కింద పెట్టుకున్నాను. నార్మల్‌గా అయితే ఒక పావించ్ అనేది పైకి పెట్టుకుంటాం. ఇక్కడ నుంచి మన హైట్ అనేది డ్రా చేసుకోవాలి. పైన 2 ఇంచెస్ నెక్‌కి తీసుకున్నాం కదా! దాన్ని కిందకి ఇలా మార్క్ చేసుకుంటే మనకి బాక్స్ షేప్ అనేది డ్రా అయిపోతుంది. ఇప్పుడు నెక్ లోత్ ఎంత తీసుకోవాలి, ఇక్కడ పావించి తీసుకోవాలా, హాఫ్ ఇంచ్ తీసుకోవాలనేది మనకి పర్సన్‌ని బట్టి ఉంటుందనమాట. దీనికొచ్చేసి మనం ఇలా బ్యాక్ నెక్‌ని 2 ఫోల్డ్స్ చేసుకొని ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి. దీనికొచ్చేసి 2 ఫోల్డ్స్‌ని ఇలా పట్టుకొని ఇలా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. అయితే మనం ఇప్పుడు ఇలా రైట్ సైడ్ కాకుండా రాంగ్ సైడ్ అనేది ఇలా షోల్డర్స్ 2 జాయింట్ చేసేసి సరిగ్గా పట్టేసుకొని పైన ఒక హాఫ్ ఇంచ్ అనేది వదులుకొని ఇలా ఈక్వల్‌గా పెట్టేసుకొని బ్యాక్ పార్ట్‌ని ఇలా పెట్టేసుకుంటే మనకి బ్యాక్ ఎంత రౌండ్ అనేది కావాలి అనేది మనకొచ్చేస్తుందనమాట. ఇప్పుడు మనకి ఆర్మ్ రౌండ్ కూడా ఈక్వల్‌గా వచ్చేసింది. అది చెక్ చేసుకొని కట్ చేసేసుకుందాం. బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అవుతుందండి. ఇప్పుడు ఎంబ్రాయిడరీ వర్క్ చేసిన బ్లౌజ్ పీస్ మీద ఎలా పెట్టి కట్ చేసుకోవాలి అనేది నేను నెక్స్ట్ పార్ట్‌లో చూపిస్తాను. స్టిచ్చింగ్ ఎలా చూపిస్తాను. మీకు అర్థమైందనుకుంటున్నాను. అర్థం కాకపోతే కామెంట్స్ చేయండి. ఏదన్నా నేను చెప్తాను. ఇదండి ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ పీస్. దీన్ని ఎలా అడ్జస్ట్ చేసుకుంటూ కట్ చేయాలి, స్టిచ్ చేయాలనేది నెక్స్ట్ పార్ట్‌లో చెప్తాను. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి.